ఈరోజు వచ్చేసి బృందావన్ గార్డెన్లో ఉన్నాము. మనం ఇది ఇప్పుడు చూస్తుంది ఎంట్రన్స్ గేట్ అండి. లోపలికి వెళ్తే గార్డెన్ మొత్తం చూసేద్దాము. నాతో పాటు మీరు కూడా అందరు చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు అక్కడ దూరంగా కనిపిస్తున్నది కేఆర్ఎస్ డ్యామ్ అండి. డ్యామ్ ముంగట కనిపిస్తున్న వాటర్ వచ్చేసి కావేరీ నది. మేము వచ్చేసి బస్సులో వెళ్తున్నాము. ఇప్పుడు బృందావన్ గార్డెన్కి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అండి. అది అంతా గార్డెన్ ముందర ఇవన్నీ ఫ్రూట్స్ అమ్మే షాపులు మనకు కనిపిస్తున్నాయి టోటల్గా. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ టికెట్ తీసుకున్నారు. టికెట్ కౌంటర్లో మనం వచ్చేసి ఇలా లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మొత్తం వ్యూ చూసేయండి. ఇలా చెట్లతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. లోపల షాప్స్ ఉన్నాయి, మొత్తం స్నాక్స్ షాప్స్ అన్నీ. మా పిల్లలు వచ్చేసి స్నాక్స్ తీసుకుంటున్నారు. చిన్న పాప పాప్కార్న్ తీసుకుంది, పెద్ద పాప వచ్చేసి పానీపూరి తీసుకుంటుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మనకు బోటింగ్ కనిపిస్తుంది. బోటింగ్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు మనము. అక్కడ బోట్స్ ఉన్నాయండి. బోటింగ్ చేసేవారికి టికెట్ ఎంత ప్రైస్ అనేది అక్కడ బోర్డు మీద రాసి ఉంది. అలాగే కొంచెం ముందరికి వెళ్తే రైట్ సైడ్లో లొకేషన్ మొత్తం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కావేరీ రివర్ ఇది. ఇది వచ్చేసి డ్యామ్ ఉంది.
ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాక రైట్ సైడ్ లాస్ట్ లొకేషన్కి చేరుకున్నాము. ఇప్పుడు మనకు కనిపిస్తుంది మ్యూజికల్ ఫౌంటైన్. ఇది నైట్ వచ్చేసి 7-8 o'clockకి ఇక్కడ మ్యూజిక్తోని వాటర్తోని ప్లే అవుతుందండి. అక్కడ కనిపించే గద్దెల మీద అందరు కూర్చొని చూస్తారు. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ లొకేషన్లో చేరుకున్నాం కదా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దాము. అక్కడ మనకు లాస్ట్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న పిల్లల పార్కు చూద్దాము. ఆ తర్వాత గార్డెన్ మొత్తం చూసేద్దాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ గార్డెన్ వచ్చేసి చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా పిల్లల్ని తీసుకొని వచ్చి పిల్లలకు చూపించండి. పిల్లలు చాలా సంతోషిస్తారు. అలాగే ఇప్పుడు నేను ఈ వీడియోని వెనుకకు చూపిస్తాను. వెనకాల లొకేషన్ కూడా చాలా బాగుంటుంది.
సూర్యకిరణాలతోటి వచ్చింది రెయిన్బో, రంగురంగుల రెయిన్బో. వచ్చింది వచ్చింది వచ్చిందా? చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడు మనం ఫస్ట్ బిల్డింగ్ నుంచి మొత్తం లాస్ట్ కంప్లీట్గా చివరి వరకు వచ్చేసాము. ఇప్పుడు చూస్తుంది డ్యామ్ అండి, డ్యామ్ వాటర్ మిడిల్ పాయింట్ ఇది. ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళాము, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. మొత్తం గార్డెన్ చూడడం అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మైసూర్లో ఉన్న బృందావన్ గార్డెన్ మొత్తం మీరు చూసారు కదా. తప్పకుండా ఒకసారి వచ్చి బృందావన్ గార్డెన్ చూడండి. చాలా 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 అందంగా ఉంటుంది ప్రదేశము. అలాగే మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. ఇప్పుడు చూడండి ఎంత షాపులన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. అలాగే పబ్లిక్ కూడా ఫుల్ పబ్లిక్ ఉంది. నేను మార్నింగ్ కార్లు కూడా పెట్టే పార్కింగ్ ప్లేస్ చూపించాను. ఇప్పుడు చూడండి అసలు సందు కూడా లేదు అందులో కార్ పార్క్ చేసుకోవడానికి. రోడ్డు మొత్తం ఫుల్ ట్రాఫిక్తో ఉండిపోయింది. ఇంకా మా వీడియో మీకు నచ్చింది కదా అండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.